గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకి ప్రతిసారి ఉగాది వచ్చినప్పుడు మనకు ఒక ఆనవాయితీ ఉంటుంది. ఉగాదిలో మనం పంచాంగం చదువుకుంటాము. పంచాంగంలో వచ్చే సంవత్సరంలో ఎవరికి లాభం, నష్టం, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, అవమానం ఎంత, రాజ్యపూజ్యం ఎంత అని చూసుకుంటా ఉంటాం. అవును. రాజకీయ నాయకులకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి ప్రతి ఎలక్షన్ ఒక ఉగాది లాంటిది అనమాట. వాళ్ళ జీవితాలు వాళ్ళ ఫేట్లు తిరగబడిపోతా ఉంటాయి. సో అవును. జగన్మోహన్ కాకపోతే రెడ్డి అది గారు, 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఆ ఉగాది. అవును, అది వాళ్ళ అదృష్టం మన దురదృష్టం అనుకోండి. మనకు అది కరెక్టే. ఆ, సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఉగాదికి అప్పుడే పంచాంగం చెప్పడం మొదలెట్టారనమాట. రేపు పొద్దున హ్మ్. ఎలక్షన్స్ కి మీ ఇంటికి వింత వింత నాయకులు వస్తారు, వింత వింత హామీలు ఇస్తా ఉంటారు, మీ కుటుంబానికి ఒక్కో బెంచ్ కార్ ఇస్తా ఉంటుంటారు. అలాగే మన కుటుంబాలని చీల్చేస్తారు, మా కుటుంబాన్ని కూడా చీల్చి రాజకీయం చేస్తారని చెప్పి పాపం ఆయన గగ్గోలు పెట్టేస్తున్నారు. ఆయనకి ఏంటంటే హ్మ్. పాపం అర్థం అవుతా ఉందన్నమాట. రేపు పొద్దున షర్మిల గారు కొట్టబోయే దెబ్బ ఎంత మాత్రం తగలబోతుంది, ఆయనకి ఎంత ఇంపాక్ట్ అవుతుందని పాపం అప్పుడే తెలిసిపోయినట్టుంది. దాని గురించి పాపం బాధపడతా ఉన్నారు. సో ఏంటి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయని నీచ రాజకీయమా? ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ లో మనం చూసాం, ఆయన చేసిన రకరకాల రాజకీయాలు చూసాం. అలాంటి ఆయన ఈ రోజు అంత బేలగా మాట్లాడటాన్ని మనం ఎలా చూడాలి? కాదేది కవితకి అనర్హం అన్నట్టు పోయిన ఎన్నికలప్పుడు ఆయన హామీల పర్వం చెప్పాడు. ఈ రోజు ఏదైతే ఆయన అంత అది చేసేస్తారు ఇది చేసేస్తారని చెబుతున్నాడే, అదంతా ఆయన పోయిన ఎలక్షన్ అప్పుడు చేశాడు. అన్ని ఆయన ఇచ్చిన హామీలే. సిపిఎస్ రద్దు చేసి పాడేస్తాం, అది చేసేస్తాం, అసలు మీ ఇంట్లో ఇంత డబ్బులు మూట ఇసిరి మీ ఇంట్లో వేసేస్తామని. పైన నరేంద్ర మోడీ కూడా చెప్పాడు. ఆయన ఎలక్షన్లకు వచ్చే ఆయన పిఎం అవటానికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం మొత్తం తీసుకొచ్చేసి మీ బ్యాంకు ఖాతాల్లో లక్ష, లక్షన్నర, 2 లక్షలు ఎంత కుదిరితే అంత వేసేస్తాను, అందరూ జీరో అకౌంట్లు పెట్టి అకౌంట్లు ఓపెన్ చేసి పెట్టుకోండి అన్నాడు. ఇంతవరకు 10 సంవత్సరాలైనా ఒక్క రూపాయి వేసిన పాపాన్ని పోలేదు. స్విస్ బ్యాంకు నుంచి ఒక్క రూపాయి తీసుకొచ్చాను నేనని నరేంద్ర మోడీ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన ఇవ్వని హామీలు ఏమున్నాయి చెప్పండి. 2019 ఎన్నికల నాడు ఏది దొరికితే కంటికి ఏది కనిపిస్తే ఆ కనిపించిన దాని మీద ఒక హామీ చేసి పాడేశాడు. ఇప్పుడు అయ్యే కదా రిటర్న్. అంగన్వాడీ ఆశా వర్కర్లు, ఏ పోతే వాలంటీర్లని ఆయన పుట్టించిన మానస పుత్రులు వాళ్ళందరూ, ఆ వాలంటీర్లు వాళ్ళు కూడా తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద స్ట్రైక్ చేయటానికి, ధిక్కార స్వరం వినిపించడానికి బయలుదేరుతున్నారని అంటే ఆయన ఏం చేయలేదనే కదా. ఇక ఈ వాళ్ళు వస్తారు, వాళ్ళందరూ మీ కుటుంబాన్ని చీలుస్తారు, మా కుటుంబాన్ని చీల్చారు అని అంటే అసలు మీ చెల్లితోటి మీరెందుకు గొడవ పెట్టుకున్నారు? ఆ గొడవ పెట్టుకోకపోతే మరి వాళ్ళు చీల్చే అవకాశం ఉండదుగా. ఎవరు పెట్టుకోమన్నారు మిమ్మల్ని గొడవ? ఆవిడతోటి సర్దుబాటు ఎందుకు చేసుకోలేకపోయారు అనంటే, మరి దాని వెనక ఎవరు ఉన్నారో, మీ ఆవిడ గారి మాట ఎంత ఉందో, ఆవిడ మీ మీ చెల్లిని, మీ తల్లిని ఉండని వద్దంటే మీరు ఎందుకు ఊరుకున్నారు? అదంతా ప్రతిపక్షాలు చేయమని చెప్పినాయా? మీ ఇంటికి వస్తారు, మిమ్మల్ని జీరుస్తారు, మీకు బెంచ్ కార్ ఇస్తారు అంటే మీరు కూడా చెప్పారు. మీరు అసలు మొన్న గడప గడపకి మన ప్రభుత్వం అని పంపించిన పాంప్లెట్లలో మీరేం చెప్పారు? ఇదిగో మీ ఇంటికి నేను 1,25,000 ఇచ్చేసాను, ఇదిగో మీ ఇంటికి నేను 2,50,000 ఇచ్చేసానని చెప్పారు. అందులో తిరిగి చూస్తే లక్ష, లక్షన్నర ఎవడికి కనిపించట్లా. ఊరకు ఫిగర్లు ఒకటి కనిపిస్తున్నాయి కానీ. ఇకపోతే ఏంటంటే షర్మిలతోటి వివాదం అనే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పునికి పుచ్చుకుంది. దాంతో మన ఫ్యూచర్ ఏంటో కాదు, జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటనేది ఆయనకి కళ్ళకు కనపడుతుంది. 2014 ముందు ఈయన పార్టీ పెట్టినప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఆ విభజన చేసిందో, విభజన దాంతో వాళ్ళు ఏం నష్టం పొందారో ఆ నష్టాన్ని ఈయన పునికి పుచ్చుకొని వాళ్ళ పునాదులు మొత్తాన్ని పెకలించుకొని తీసుకొచ్చి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఇల్లు కట్టేశాడు. ఆ ఇల్లు కట్టి ఇదంతా నాదే అనుకుంటున్నాడు. ఈ రోజు ఏదన్నా ఒక చిన్న అవకాశం దొరికింది అని అంటే తిరిగి కాంగ్రెస్ పార్టీ పుంజుకునే ప్రయత్నాలు చేయదా? చేస్తారు. మీ మీద మీరు ఆ ఇప్పుడు ఈ వాళ్ళని అటు మార్చి వీళ్ళని ఇటు మార్చి మీరు ఎవరెవరినైతే తీసి పక్కన పెడుతూ ఉన్నారో ఆ అసమ్మతి వాదులందరినీ వాళ్ళు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపలకి గేలం వేస్తుందండి. ఆ గేలం తీసుకొని వచ్చారు, దానికి ఒక ఎర్ర పెట్టాలి కదా. ఆ ఎర్ర షర్మిల. ఇదిగో మీ మీరు వేరే ఏ పార్టీలోకి వెళ్ళాల్సిన పని లేదు. రాజశేఖర్ రెడ్డి పుట్టిన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, సీఎం అయినా కానీ పుట్టి ఆయన చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు.
సరే సరే, ఆ తర్వాత ఆయన లాంటి పాలన అందిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డితో మీరందరూ వెళ్ళారు. కానీ ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డికి పట్టం లేదు కదా. మరి రండి, తిరిగి రండి. మీకు మళ్ళీ మరొక అవకాశం. ఏ రాజశేఖర్ రెడ్డితో అయితే నడిచారో, ఆ జగన్మోహన్ రెడ్డితో నడిచారో, వాళ్ళ వంశంలో నుంచే, వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళ లాంటి పాలన ఇవ్వగలిగే షర్మిలను మేం పట్టుకొచ్చామని ఎర్ర చూపించారు. ఆ ఎర్రకి చేపలన్నీ పట్టం మొదలుపెట్టినాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏ రోజైతే రాజీనామా అనే స్టార్ట్ చేశాడో, ఆ రోజే జగన్మోహన్ రెడ్డికి తెలుసు వీళ్ళందరూ పోయేవాళ్లే అని. ఉమ్. మరి మీరు మార్చమాకండి. మీరు మార్చకుండా వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వండి, వాళ్ళు పోలేరు కదా. మిగతా ఎవరు పోతారు చెప్పండి? టిక్కెట్ రాని వాళ్ళు మాత్రమే పోతున్నారు. ఎందుకు పోతున్నారో తెలుసా? మీ రాజకీయ జీవితం, మీ అధికారం బాగుండి మీరు పై పైకి వెళ్ళాలని మీరు కోరుకుంటున్నారు. కానీ ఆ టికెట్ ఇవ్వని ఆ ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకి కానీ రాజకీయ జీవితం భూస్థాపితం అయిపోయింది. తెలుసా మీకు? కానీ ఇక్కడ ఎందుకు? ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, చెప్పండి. ఇప్పుడు వెళ్ళిపోయే రాజకీయ నాయకులు కూడా మన కొంతమంది కామెంట్ చేస్తున్నారు. నువ్వు చెప్పినట్టే మేము చేసాం కదా, నువ్వు చెప్పినట్టు చేస్తే ఈ రోజు మాకు టికెట్లు ఇవ్వని అంటున్నావు, ఇదెక్కడ న్యాయం అని అడుగుతున్నారు నిజంగా. అసలు వీళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఆయన చెప్పినట్టు ఎవరు చేయమన్నాడు? హ్మ్. ఆయన చెప్పినట్టు ఎవరు చేయమన్నారంట? నీ రాజకీయ జీవితం బాగుండాలంటే నీకు నచ్చినట్టుగా, నీ నియోజకవర్గంలో నీ గట్టిగా పట్టుండేటట్టుగా, ఆ ప్రజలందరూ నిన్నే కోరుకునేటట్టుగా, ఆ ప్రజలందరూ పైన ఏ పార్టీ వచ్చినా నిన్నే గెలిపించాలని వాళ్ళు ఒట్టేసుకొని పెట్టుకున్నట్టుగా ఓట్లు వేయటం కోసం నువ్వు తయారు చేసి పెట్టుకోవాలి. నీ రాజకీయ జీవితాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడతారా? అందుకని ఈ రోజు మీకు టికెట్ లేదు పో అనంటే ఎటు పోవాలో తెలియని అగమ్య గోచర రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇలాంటి రాజకీయ జీవితం ఉంటేనే పోతేనే. కానీ ప్రతి వాడికి అధికారం కావాలి, ఆ, రాజకీయ జీవితం కావాలి. అది భూస్థాపితం కాకుండా పవర్ బేస్ మన దగ్గరే ఉండాలి. మనం పాలిటిక్స్ లో నడుపుతూ ఉండాలి. ఇప్పుడు అందుకనే పక్క పార్టీల వైపు పరిగెత్తుకుంటా వచ్చేది. ఆ పరిగెత్తుకుంటా వచ్చే దాంట్లో ఏ నోటితో మనం ఆ పార్టీ నాయకుడిని తిట్టామో, ఏ ఏ కంటితోటి ఆయన్ని చేత్కారంగా చూసామో, ఆయన దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కునే పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి ఏర్పడింది. చెప్పండి మీరు. ఆ ఎమ్మెల్సీ రామచంద్రయ్య వచ్చారు ఈరోజు పార్టీలోకి, తెలుగుదేశం పార్టీలోకి. ఆయన పరిస్థితి ఏంటి? మొన్నటిదాకా వైసీపీలో ఉండి నోరు వాయి పట్టకుండా వాగాడు. నిజంగా ఇదే మాట చెప్పాలి, నోరు వాయి పట్టకుండా వాగాడు. ఆ వాగినోడు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు అంత గొప్పోడు లేడు అని చెప్పి మైకు పట్టుకొని ఆయన మాట్లాడుతూ ఉంటే సిగ్గేస్తోంది. అలాంటి సిగ్గులేని నాయకుల్ని చేర్చుకున్నా మరి వాళ్ళకి ఇంకా వేరే గత్యంతరం లేదా? ఆ విషయం ఆ పార్టీ కూడా ఆలోచించుకోవాలి. మళ్ళీ తిరిగి తిరిగి వచ్చి ఈ ఇవన్నీ ఎక్కడేరా అంటే ఆ తాన్లో మొక్కలేనన్నట్టు అదే రాజకీయాల్లో చేస్తూ అదే వీళ్ళని తిరిగి తిప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ శ్రీరామచంద్ర ఇంత ముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు. తర్వాత ఆయన ఆ, కుల కొద్దీ ఆయన వాళ్ళ పార్టీలోకి వెళ్ళాడు. అది వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీలో గెలిచిపోయింది. దాంట్లో నుంచి మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తర్వాత సీఎం అవుతాడు, అధికారం మనకు వచ్చిందని అటువైపుకి వెళ్ళాడు. ఈ రోజు టికెట్ రాలేదు, కోరుకున్నది జరగలేదు. ఎందుకు జరగలేదో ఏం లేదో మళ్ళీ టీడీపీలోకి వచ్చాడు. నేను నేను టీడీపీ పుట్టిన దగ్గర నుంచి నేను ఇక్కడే ఉన్నానంటే ఎంతకాలం ఉన్నావు? మీ కుల పార్టీ వచ్చిన దాకా ఉన్నావు. ఆ తర్వాత ఎటు సాగింది మీ ప్రయాణం? అడవులు అరణ్యాలు వెంట పొయ్యి 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 ఆ మీకు రాజ్యసభ సీటు ఇచ్చేంత గౌరవించిన ఆ టీడీపీ పార్టీని కాలదని పోయారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నాడు. ఇక దీనితో పాటు ఏంటంటే ఎన్నికల భయం ఒకటి జగన్మోహన్ రెడ్డి గట్టిగా పట్టుకుంది. నిజంగా ఆయన మీద ఈ రోజు ముప్పేట దాడి జరుగుతోంది. ప్రజల్లో ఆయన మీద వస్తున్న వ్యతిరేకత ఒకటి. ఆ వ్యతిరేకత మొత్తాన్ని ఈ విపక్షాలు గట్టిగా కూడగట్టుకుంటున్నాయి. వాళ్ళందరూ సంఘటితంగా మీ మీద పోరాటం చేయటానికి వస్తూ ఉన్నారు. వాళ్ళు మీరు రెచ్చగొట్టే మాటలకు కానీ, మీరు వేసిన చమత్కార బాణాలకన్నిటికీ వాళ్ళు ఏమీ తొనకుండా బెనకుండా వాళ్ళు కలిసిపోయి వస్తూ ఉన్నారు. మిమ్మల్ని అధికారం దించడం ఒక్కటే పరమావధిగా. ఎందుకని వస్తూ ఉన్నారు అనంటే, వాళ్ళని మీరు చూసిన చూపు, వాళ్ళని మీరు అవమానించిన తీరు, మీరు వాళ్ళిద్దరిని ఏ మాత్రం అవమానించారో వాళ్ళిద్దరు కలవటానికి ఈ రోజు అది బేస్మెంట్ అయి కూర్చుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పని వాళ్ళిద్దరు కలవటానికి తార్కాణం అయి కూర్చుంది. దాంతో పాటు
మీరు పక్క రాష్ట్రాల వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరినీ రెచ్చగొట్టి వాళ్ళతోటి ఇక్కడ రాజకీయం చేపించి ఈ అసలు విపక్షమే లేకుండా చేసేద్దామని చేసే ట్రైల్లో వాళ్ళు పోయారు. ఇప్పుడు మీరు పోయే పరిస్థితి వచ్చి కూర్చుంది. మరి ఇంకేం చేస్తారు వాళ్ళు? ఉన్న బాణాలన్నీ వాడతారు. జగనన్న వదిలిన బాణం అన్న ఈ రోజు షర్మిల ఇప్పుడు జగనన్న వైపు దూసుకొస్తున్న బాణం ఎందుకు అవుతుంది? అలా అవటానికి కారణం ఎవరు? మీరెవరు? మీ కుటుంబాల్లో ఎందుకు వివాదాలు వచ్చినాయి? మీ చెల్లితోటి సర్దుబాటు చేసుకోలేని వాళ్ళు మీరు వేరే వాళ్ళతోటి ఏం సర్దుబాటు చేసుకోగలుగుతారు? మీ చెల్లె మీకు ఎందుకు ఎదురు తిరుగుతోంది? ఆ విషయం కూడా ఆలోచించుకోవాలి. ఏమీ లేకుండా ఈ రోజు ఏదో కార్యక్రమం వచ్చినప్పుడు మాట్లాడతారు కాబట్టి ఆయన ఇప్పుడు ఈ రోజు ఇది ఎత్తుకున్నాడు. నిన్న మొన్నటి దాకా దుష్ట చతుష్టయం అని, దిక్కుమాలిన మీడియా అని, ఆ మీడియాలని వీళ్ళని వేసుకుంటే ఇప్పుడు ఆ మీడియాలు కానీ, ఆ పార్టీలు కానీ, ఇప్పుడు ఆ నాయకులు కానీ, మీలోంచి విడిపోయిన నాయకులు కానీ మొత్తం మీ మీదకి దాడికి వచ్చారు. చిన్నగా మీ కాంగ్రెస్ పార్టీ కూడా తిరిగి వచ్చి మీ పునాదుల్ని తవ్వి వాళ్ళు తీసుకెళ్లిపోయే పరిస్థితి తీసుకొచ్చుకుంటే ఎంత దూరానికి రావటానికి గల కారణం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే. ఆ ఒక్కడి జాతకం బాగుండి ఉంటే ఆ పార్టీ బాగానే ఉండేది, ఆయన బాగానే ఉండేవాడు, ఆయన ఆలోచన బాగుంటే అన్నీ బాగానే ఉండేవి. జగన్మోహన్ రెడ్డి పవర్లోకి వచ్చింది జగన్ వల్లే, ఆయన చేసుకున్న పని వల్లే. ఆయన పవర్ పోతుంది కూడా ఆయన చేసుకుంటున్న పనుల వల్లే. సో పనుల వల్లే. దేనికైనా కర్త కర్మ క్రియ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారే. థ్యాంక్ యూ అవును. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.